హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దాం. బీసీ రిజర్వేషన్లకు చేయాల్సిందంతా చేశాం. జీవో 9 నిలబడుతుందనే నమ్ముతున్నా. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘి వాదిస్తారు. విచారణను బీసీ మంత్రులు పర్యవేక్షించాలి. ఇంప్లీడ్ అయిన వారు అందుబాటులో ఉండాలి. మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంప్లీడ్ ఎవరెవరు అయిండ్లు? ఇక్కడ మన ఆర్ కృష్ణన్ అయ్యిండు ఇంప్లీడ్. మరి చిరంజీవులు సార్ అయ్యిండు ఇంప్లీడ్. అంటే బీసీల కోసం కొంచెం బ్రాడ్ మైండ్తో ఇక్కడ చిరంజీవి సార్ ఆలోచిస్తాడు. నేను ఎందుకంటే ఊరికనే చెప్పట్లేదు, నా ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది ప్రజావాయిస్లో. అంటే దేశంలో ఏం జరుగుతుంది శ్యామ్, దేశవ్యాప్తంగా బీసీల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ జీవోలు వస్తే బీసీలు ఏం చేయాలి, అసలు నిజంగానే పార్టీలు పెడుతున్న నాయకులందరూ నిజంగా ఓన్లీ బీసీ ట్యాగ్ లైన్తో గెలిచే అవకాశం ఉందా అంటే నెవర్ అని చెప్పి, నెవర్. అంటే డీప్గా దేశం రాష్ట్రం ఆలోచిస్తే ఆ ఓట్స్ వస్తాయి. ఇంప్లీడ్ మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పు తర్వాత మరోసారి భేటీకి నిర్ణయం. ధాన్యం కొనుగోలుపై మంత్రులతో సీఎం చర్చ. పొన్నం అడ్లూరి వివాదంపై రేవంత్ ఆరా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో చట్టపరంగా చేయాల్సిందంతా పద్ధతి ప్రకారం చేశామని, దీనిపై హైకోర్టులో జరిగే విచారణలో బలమైన వాదనలు వినిపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా కులగణన సర్వే నిర్వహించి ఎంపిరికల్ డాటా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 న్యాయ సమీక్షకు నిలదీస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టులో బుధవారం విచారణ జరుగుతున్న సందర్భంలో బీసీ మంత్రులంతా అక్కడే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. ఇక జీవో నెంబర్ 9ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు బుధవారం విచారించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాగటి శ్రీగారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు రావాలని మీరందరూ హైకోర్టు వద్ద మోహరిద్దాం. కాంగ్రెస్ బీసీ నేతల భేటీలో బీసీలు ఎందుకు పోవాలి, సీఎం కూడా పోవాలి హైకోర్టుకు. స్థానికంపై నేడు స్పష్టత. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ. జీవో 9 సుప్రీంకోర్టుకు విరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్లు. జీవోకు అనుకూలంగా కూడా పలువురు ఇంప్లీడ్ చూపాలని చూపాలని హైకోర్టు నిర్ణయంపైనే ఇంప్లీడ్ మాత్రం అంటే జీవోకు అనుకూలంగా ఇంప్లీడ్ వేసిండ్రు. ఎవరు? ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నేత, అందరికీ తెలిసిందే. చిరంజీవులు సార్ ఒక ఐఏఎస్ అబ్బా, చిరంజీవులు సార్ మంచి రిటైర్డ్ ఐఏఎస్. మస్తు అనిపిస్తుంది మాట్లాడితే, సబ్జెక్టు పెరుగుతుంది. ఇటువంటి వాళ్ళతో మనం ట్రావెల్ చేయడం ద్వారా మనకు కూడా సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది. సో క్లోజ్ అనుకూలంగా ఉంటుంది. మరి నిజంగానే ఏం జరగబోతుంది అన్న విచారణ జరుగుతున్న సమయంలో బీసీ మంత్రులంతా అక్కడే ఉండాలట. అక్కడే ఉండాలి కానీ సీఎం ఉండడేమో పాపం, సీఎం ఉండడు. రెడ్డి మంత్రులు ఉంటే బీసీ మంత్రులు అంతా ఉండాలి. మరి ఎంతమంది ఉన్నారో బీసీ మంత్రులు, ఎంతమంది ఉన్నారా బీసీ మంత్రులు? లెక్క పెట్టారు ఒకసారి, లెక్క పెట్టాడు. కాంగ్రెస్ లో పొన్నం ప్రభాకర్, శ్రీహరి, ముగ్గురే కదా. మరి 42% రిజర్వేషన్. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా 42% రిజర్వేషన్ ఉండాలి కదా, మినిమం 4 ఉండాలి కదా. అది లేకపోయా వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఇక్కడ పొన్నం సార్ ఫోన్ చూస్తుండే ఐఫోన్లో. సారు రూటే సపరేట్. ఎవడు వేరే కలుస్తలేడు. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నా, అరే ఏందన్నా గిట్ల పాడాయిలు బీసీ మంత్రులు అంటే గిట్ల అయిపోయిన లేదన్న, బీసీ సంఘాలు పోయినా కలుస్తలేరన్న వీళ్ళు అంటే. మరి మా వాళ్ళది ఎట్లనే ఉంటుంది అని చెప్పినాడే కూడా. ఇంత మంచిగా మీటింగ్ జరుగుతున్న సందర్భంలో సార్ ఫోన్ చేసుకుంటాడు. బిజీ ఉంటాడు సార్ ఎప్పుడు. ఇప్పుడు కావాలని వేసినట్టే ఉన్నాయి, మృత ఫోటోలు దొరకలేమో మరేమో. నిజంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రజావాయిస్ కోరుకుంటుంది. జీవో నెంబర్ 9 ద్వారా అట్లీస్ట్ ఈ స్థానిక ఎన్నికల పైన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కానీ డిసిషన్ మన చేతిలో లేదు, డిసిషన్ హైకోర్టు చేతిలో ఉంది. బిఫోర్ మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా సుప్రీంకోర్టులో ఒక జీవో తీసుకొచ్చి జీవోను సుప్రీంకోర్టులో పెట్టి 34% రిజర్వేషన్ల కోసం కేసీఆర్ కూడా జీవోను సుప్రీంకోర్టులో పెడితే ఆ జీవోను కొట్టేసిన పరిస్థితి. పక్కన ఇప్పుడు నవంబర్లో జరుగుతున్న బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాం. అదే బీహార్ లాస్ట్ ఇయర్ ఇదే రిజర్వేషన్లపై హైకోర్టులో సుప్రీంకోర్టులో జీవోలు తీసుకొస్తే ఆ జీవోలు కొట్టేసిన పరిస్థితి. కేవలం దేశంలో 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అంటే ది గ్రేట్ జయలలిత ఆమె ముందు చూపుతో
తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే 69% అమలవుతుంది. ఏ రాష్ట్రంలో కూడా 50% స్లాబ్ ఎత్తేయలేని పరిస్థితి. మళ్ళా ప్రతి రాష్ట్రంలో 10% ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటుంది. అయ్యో, ఈడబ్ల్యూఎస్ కోటా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎవరు దానికి రాస్తారోకోలు చేయరు, ధర్నాలు చేయరు, ఎక్కడ ఈడబ్ల్యూఎస్ పైన చర్చలు జరగరు, దానిపైన పెద్ద ఎత్తున యుద్ధాలు జరగవు, దానిపైన ఎవడు మాట్లాడాడు. కానీ ఈడబ్ల్యూఎస్ పాస్ అయిపోయింది. ఎందుకు పాస్ అయిందంటే ఆ దేవుడికే తెలవాలి, ఆ కిందున్న వీళ్ళ పాలకులకే తెలవాలి. అంతే. వాళ్ళ ప్రయోజనాల కోసం ఈడబ్ల్యూఎస్ ఏమో ఇమీడియట్గా పాస్ చేస్తారు. బీసీల ప్రయోజనాల కోసం, బడుగు బలైన వర్గాల ప్రయోజనాల కోసం మాత్రం పట్టించుకోరు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒకట్లున్నది కథ వీళ్ళది. చూద్దాం.